ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సరే. చిన్న ప్రయత్నం షార్ట్ ఫిలిము ఇది ఒక హిందీలో వచ్చింది. దాన్ని ఒక డిప్యూటీ డిఐజీ సూపరింటెండెంట్ జైల్స్ శాఖ సూపరింటెండెంట్ గారు నాకు రిపోర్ట్ ఇచ్చి అయ్యా దీన్ని తెలుగులో చేసి బాగుంది దాని అనువాదం తీసుకొని ఇలాంటి వాట్సాప్లో చాలా కథలు వస్తుంటాయి. వాటన్నిటినీ కూడా నేను దృశ్యరూపం ఇస్తున్నా. సుధాకర్ రెడ్డి గారు నిజంగా బలగం సినిమా చూసిన తర్వాత అనిపించింది అసలు ఇలాంటి యాక్టర్ కూడా ఇక్కడ ఉన్నారా అని. అంటే పౌరాణిక కథలు చేసినట్టు నేను చూడలేదు కానీ విన్నాను వారి పేరు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత సుధాకర్ రెడ్డి గారి సినిమా అసలు బలగం సినిమా చూస్తుంటే ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ సినిమా వేణు కూడా డైరెక్టర్ గారు కూడా అలా తీశారు. అయితే దాంట్లో ఆయన చలోక్తి విసరడం ఆడపిల్లల మీద నన్ను పెళ్లి చేసుకుంటావా అని చలోక్తి విసరడం ఆయన చూస్తుంటే మన మనిషే మన దగ్గర ఆత్మీయులు అనిపించేలాగా యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. వారు ఎంత పని ఉన్నా సరే మనం వస్తున్నామని తెలిసి మరి ఈ ఫిలిము మన చిన్నది బాపు షార్ట్ ఫిలిం దాన్ని ఓపెనింగ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీలాంటి పెద్దగా ధన్యవాదాలు చెప్పండి. ఇది చాలా సీరియస్ నాన్నయాత్ర నాటకాలు పడుతున్నవాళ్ళు మా షార్ట్ ఫిలిం చూశారు. మీ మాటలు ఈరోజు తల్లిదండ్రులు అవుతున్న పిల్లలు మీ పిల్లల వలన ఇట్లాంటి ఇబ్బందులు మీరు పడకూడదు కనుక ఆ పెంపకంలోనే జాగ్రత్త తీసుకోవాలి. కాస్త పెద్దలను మర్యాద గౌరవంగా చూడమని చెప్పి స్కూళ్ళకి మీ పిల్లలు పంపించాలి. राम राम जपना पराई मार अपना चिन्ना पुट्टा चिन्ना सला दिन आएगा उनका अपने प्यार बच्चे अपने मौका ना करता ना ఉంటాం నా బొర్రా నా రా నా మూల్య నా పిల్ల అనుకునేటటువంటి వాళ్ళు మన వారు మన కష్టాలు కూడా వారు గమనించి కనీసం నైతిక పద్ధతి పాటించి కనీస మర్యాద ఇచ్చేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలను చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దాలి, అది తయారు చేయాలి. ఫస్ట్ డైరెక్షన్ లేదన్న చాలా చేసినట్టుగా అంటే మామూలు డిఓపిగా చాలా చేశారు కానీ డైరెక్షన్ మాత్రం ఫస్ట్ టైం. కానీ మొదట్లాగా లేదన్న చాలా చేసినట్టుగా అనుభవంతో చేసినట్టుగా. అదే మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను పెట్టుకున్న టైటిల్ కి బాబాయ్ అయితేనే నాకు కరెక్ట్ అని చెప్పి వాడు చూశాను నేను. ఆయన అయితేనే మనకి కరెక్ట్ అని చెప్పి ఆయన ఓపెనింగ్ చేయాలని పట్టుబట్టాడు. దాని తోడు ఈ దర్శకత్వ పర్యవేక్షణ మా బాబాయ్ గారు పెద్దలు సీనియర్ మమ్మల్ని తిట్టి కొట్టి ఎలాగో ఆయన కావాల్సినట్టు అదే అదే. అయితే అప్కమింగ్ పోస్టర్స్ గిస్టర్స్ అన్ని కూడా మొత్తం ఈయనే చేస్తారు. మొత్తం అందరినీ కోఆర్డినేట్ చేయడం, షూటింగ్ రమ్మనడం, క్యారెక్టర్ నేను రన్ చేయమన్నాడు ముందు క్యారెక్టర్ వద్దు వద్దు ఇట్లా నువ్వే చేయి
నువ్వు చేస్తేనే బాగుంటుంది, నువ్వు అప్కమింగ్ రావాల్సినవి అంటే కొంచెం ఏజ్ ఎక్కువ దాని వైట్ రాస్తే సరిపోద్ది అని నేను చెప్పి ఇక ఉన్నాను. వైట్ రాశానంటే మిగతా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా సంతోషం. ఒక ఫోటో